ఒక ఊరిలో వరద వచ్చి ఊరు మొత్తం మునిగిపోయే సిచ్యువేషన్ వస్తుంది. అయితే కొందరు వాలంటీర్లు బండ్లని తీసుకొని వచ్చి ఊర్లో వాళ్ళని సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేద్దామని ట్రై చేస్తారు. అందరూ వాళ్ళతో వెళ్తారు, కానీ ఒక్క ఆయన మాత్రం నాకు దేవుని మీద చాలా భక్తి ఉన్నది, నేను మీతో రాను, ఆ దేవుడే వచ్చి నన్ను కాపాడుతాడు అని అంటాడు. వాళ్ళు వెళ్ళిపోతారు. కొద్దిసేపటికి నీళ్ళు ఎక్కువైపోయి ఆయన ఇంట్లోకి కూడా వస్తాయి. కొంతమంది పడవల్లో వచ్చి మరి ఇప్పటికైనా రండి, మేము మిమ్మల్ని తీసుకొని పోయి కాపాడుతామని అంటారు. ఆయన అప్పటికి కూడా నేను రాను, నాకు దేవుని మీద ఇంకా నమ్మకం ఉంది, నన్ను వచ్చి కాపాడుతాడు ఖచ్చితంగా అని అంటాడు. వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు. ఈసారి నీళ్ళు ఇంకా ఎక్కువైపోయి ఇల్లు చాలా వరకు మునిగిపోతుంది. ఈయన ఇంటి పైకప్పు మీదకి పోయి నిల్చుంటాడు. కొంతమంది హెలికాప్టర్లో వచ్చి ఇప్పటికైనా రండి, ఇది లాస్ట్ అవకాశం మీకు, ఇప్పుడు రాకపోతే మీరు చచ్చిపోతారు అని అంటారు. మీరు ఏం చెప్పినా నేను రాను, నాకు దేవుని మీద ఇంకా నమ్మకం ఉంది, దేవుడు వచ్చి నన్ను కాపాడుతాడు అని చెప్తాడు. కొద్దిసేపటికి ఆ ఇల్లు కూడా మునిగిపోతుంది, మొత్తం అందులో పడిపోయి చచ్చిపోతాడు. దేవుని దగ్గరికి పోయిన తర్వాత దేవునితో అడుగుతాడు, స్వామి స్వామి, నేను నిన్ను ఇంత నమ్మినా, ఇన్ని పూజలు చేసినా, నువ్వెందుకు నన్ను కాపాడడానికి రాలేదని అడుగుతాడు. అప్పుడు దేవుడు అంటాడు, అరే పిచ్చోడా, నిన్ను కాపాడడానికి ఫస్ట్ నేను ఒక బండిని పంపించిన, నువ్వు అందులో పోలేదు. తర్వాత పడవలో మనుషుల్ని పంపించిన, నువ్వు వాళ్ళతోనే పోలేదు. లాస్ట్కి హెలికాప్టర్ని పంపించిన, అయినా నువ్వు పోలేదు. నువ్వు నా భక్తుడివి, నిన్ను కాపాడదామని ఇన్ని రకాలుగా ట్రై చేసినా కానీ నువ్వు రాలేదు, నేను ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోలేదు, అందుకే చచ్చిపోయినావు అని చెప్తాడు. దేవుడు మనకి ఇంకొక మనిషి రూపంలోనే వచ్చి హెల్ప్ చేస్తాడు. మనకు వచ్చిన అవకాశాన్ని అప్పుడు యూజ్ చేసుకోకపోతే ఆ దేవుడు కూడా కాపాడాడు.